హాయ్, దిస్ ఇస్ ప్రియా. మై టీవీ న్యూస్ వార్తలకి స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పిఠాపురంలో రెండవ రోజు కొనసాగిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన. గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద నిర్మించిన వంతెన పరిశీలన. గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలను యువత దూరంగా ఉండాలి అన్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత. గుంటూరు జిల్లాలోని కేఎల్యూ డ్రీమ్డ్ యూనివర్సిటీలో నిర్వహించిన మీట్ ద స్టూడెంట్ ప్రోగ్రాంకి హాజరు. మహిళలకు పోలీస్ యంత్రాంగం రక్షణగా ఉంటుంది అని వెల్లడి. తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో జనతా వారధి మీ సమస్య మా బాధ్యత కార్యక్రమం పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో రెండవ రోజు పర్యటించారు. నియోజకవర్గ పరిధిలోని గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద ఇటీవల నూతనంగా నిర్మించిన వంతెనను ఆయన సందర్శించారు. శుద్ధగడ్డ కాలువపై నిర్మించిన వంతెన పనుల నాణ్యతను ఆయన పరిశీలించారు. బ్రిడ్జి మొత్తం తిరిగిన ఆయన ఇక్కడి అధికారుల నుండి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పవన్ కళ్యాణ్ ఆదేశాలతో శుద్ధగడ్డ కాలువపై 3.5 కోట్ల అంచనా వ్యయంతో రోడ్లు, భవనాల శాఖ వంతెనను నిర్మించింది. ఈ నేపథ్యంలో ఆయన సుడిగాలి పర్యటన చేపట్టి అభివృద్ధి పనులు పరిశీలనతో పాటు స్థానికులతో కూడా ఆయన మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధి వడ్డేశ్వరంలో గల కేఎల్యూ డీమ్డ్ యూనివర్సిటీలో జరిగిన మీట్ ద స్టూడెంట్ ప్రోగ్రామ్ కి ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యూనివర్సిటీ యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులు సోషల్ మీడియా మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు అని, ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా పోలీస్ యంత్రాంగం అన్ని వేళలా సహాయంగా ఉంటుందన్నారు. డ్రగ్స్ మరియు గంజాయి లాంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి అని, మహిళలకు రక్షణ, సెల్ఫ్ ప్రొటెక్షన్, ఉమెన్ ఎంపవర్మెంట్ వంటి ప్రోగ్రామ్స్ గురించి అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. నేను డిపార్ట్మెంట్ వారికి అందరినీ కూడా కోరుకున్నాను కాబట్టి ఈరోజు మగపిల్లలకి కూడా, ఇప్పుడు ఆడపిల్లలకి మనం ఎంతవరకు వాళ్ళ సెక్యూరిటీ గురించి, అదేవిధంగా వాళ్ళ సేఫ్టీ గురించి, ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎలాగైతే మాట్లాడుతున్నామో, మగపిల్లల్ని కూడా మోటివేట్ చేసే విధంగా, అదేవిధంగా చట్టాల మీద ఒక అవగాహన కల్పించాలి అని చెప్పి ఒక సూచన కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళు దానికి చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. నెల రోజుల్లో ఒక రోజు కంపల్సరీగా పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ లీగల్ డిపార్ట్మెంట్ తో కలిపి ఈ ప్రతి కాలేజీలోని, ప్రతి స్కూల్స్ లోని కూడా ఒక్కొక్క క్లాస్ తీసుకుని లీగల్ గా ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి, ఎన్డీపీఎస్ యాక్ట్ లో అంటే ఏంటి, పోక్సో యాక్ట్ అంటే ఏంటి, ఇవన్నిటి మీద కూడా వాడు ఒక అవగాహన కల్పించేదానికి వీళ్ళు కూడా నాకు సుముఖంగా నాకు సపోర్ట్ చేసినందుకు ప్రత్యేకంగా వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఒకటే కోరుకుంటున్నానండి, బంగారు భవిష్యత్తును పాడు చేసుకోకూడదు. డ్రగ్స్ లాంటి, గాంజా లాంటి మత్తు పదార్థాలకి బానిసై వాళ్ళ జీవితాలు నాశనం చేసుకోకుండా ఉండాలి అని ఒకే ఒక ఉద్దేశంతో ఈరోజు గవర్నమెంట్ కూడా చాలా క్లియర్ కట్ గా, చాలా స్ట్రిక్ట్ గా కూడా మేము ఈ రోజు అన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. దీనికి సహకరించాలని మనస్ఫూర్తిగా. మేడం, భోగపురం ఎయిర్పోర్ట్ గురించి ఇప్పుడు బాబు గారి హయాంలో కంప్లీట్ అయింది. దాని గురించి ప్లాట్ఫామ్ ఉంటారు, మంచి కార్యక్రమాలకు వచ్చి ఈ కార్యక్రమం. తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో జనతా వారధి మీ సమస్య మా బాధ్యత కార్యక్రమాన్ని అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమిల్లి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల్లో జనతా వారధి కార్యక్రమాన్ని ప్రారంభించామని, ప్రతి 15 రోజులకు ఒకసారి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, జనతా వారధి జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా బీజేపీ నాయకులు పాల్గొన్నారు. అదే కార్యక్రమాన్ని ఈరోజు పివిఎన్ మాధవ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత జనతా వారధి అనే వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టి జిల్లాలలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టాలి, జిల్లాల్లో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి వాటిల్ని అధికారులతో పరిష్కరించే విధంగా భారతీయ జనతా పార్టీ నాయకత్వం సమన్వయం చేయాలి, ప్రజలకి ప్రభుత్వానికి మధ్య భారతీయ జనతా పార్టీ వారధిగా నిలవాలి అనే ఆలోచనతో ఈ జనతా వారధి కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈరోజు రాజమహేంద్రవరం భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో పెద్దలు సోము వీర్రాజు గారు, నేను కలిసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ప్రతి 15 రోజులకు ఒకసారి ఎవరు అందుబాటులో ఉంటే
పార్లమెంటు సభ్యులు కానీ శాసనమండలి సభ్యులు కానీ నేను కానీ ముగ్గురులో ఎవరో ఒకళ్ళు అందుబాటులో ఉండి ఫిర్యాదులు స్వీకరించి ఆ ఫిర్యాదుల్ని సంబంధించి గుంటూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు సంక్రాంతి సంబరాలు నిర్వహించుకున్నారు. ఈ మేరకు నిర్వహించిన సమావేశంలో నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, తూర్పు నియోజకవర్గ శాసనసభ్యులు నజీర్ అహ్మద్ వివరాలు తెలియజేశారు. ఈ నెల 12 నుండి 15 వరకు డొంక రోడ్డు దగ్గర ఉన్న నారావారి కళా ప్రాంగణంలో సంక్రాంతి సంబరాలు జరగనున్నాయని తెలిపారు. 11 నుండి 15 వరకు పశ్చిమ నియోజకవర్గ పరిధి ఎన్టీఆర్ స్టేడియంలో సంబరాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. మన గుంటూరు మన పండుగ అనే నినాదంతో ఈ కార్యక్రమం రూపుదాల్చడం జరిగిందన్నారు. అంత బూషెస్ తర్వాత సోషల్ ఎలిమెంట్ యాక్టివిటీస్ నడుస్తూ ఉంటాయి. ఇప్పుడు నిన్న సాయంత్రం వెళ్ళి చూశాను, మా వాళ్ళు వర్క్ స్టార్ట్ చేసి అంతా చేసి క్లియర్ చేసి చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక 10 మంది ఉన్నారు. నేను వెళ్ళినప్పుడు వాళ్ళు అసలు ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నారంటే ఎప్పుడు చూడండి ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు అడుగుతున్నారు. డిమాండ్ ప్రధానంగా ఇదంతా క్లియర్ చేయించండి, రకరకాలుగా ఇబ్బంది పడుతున్నాం, పాములు వస్తున్నాయి, అది వస్తున్నాయి, ఇది వస్తున్నాయి అని చెప్పి. సో ఈరోజు మొత్తం క్లియర్ చేయటం జరిగింది. చేసిన తర్వాత మొత్తం లెవెలింగ్ ఎటు చూసినా కూడా ఒకే లెవెల్ ఉండేటట్లు కూడా వర్క్ జరుగుతూ ఉంది. బహుశా ఈరోజు సాయంత్రానికి అయిపోతుంది. దానిలో ప్రధానంగా గౌరవ ఎమ్మెల్యే గారు కృషి చాలా ఉందండి. ఎందుకంటే వారు ప్రత్యేకంగా ఎట్టి బస్సులు అక్కడ జరిపించాలనే ఉద్దేశంతో మరి గట్టిగా పట్టుబట్టి చేయించారు. వారికి అభినందిస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ మేము అదంతా బస్సెస్ అంతా ఉంది, ఈక్వల్గా లేదు, చాలా అంటే అప్ అండ్ డౌన్స్ ఉన్నాయనే ఉద్దేశంతో ఫస్ట్ కొంచెం ఎస్టేట్ చేసాం. కానీ పని మొదలుపెట్టిన తర్వాత మొత్తం చూస్తే చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. ఆ ప్లేస్ చాలా ఎక్కువ ప్లేస్ ఉంది కూడా. కోట్లాది రూపాయలు వెచ్చించి పేదలకు వైద్య సహాయం అందించడంలో కూటమి ప్రభుత్వం ముందుంటుంది అని రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చి చౌదరి తెలిపారు. తన కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 32 మంది లబ్ధిదారులకు 29.7 లక్షల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఆయన పంపిణీ చేశారు. వైద్య ఖర్చులు భారమైన కుటుంబాలకు సీఎం నారా చంద్రబాబు నాయుడు భరోసా ఇస్తున్నారని, నియోజకవర్గంలో ఇప్పటి వరకు 307 మందికి 3.28 కోట్ల సహాయం అందింది అని తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు. మన గ్రామాల్లో కార్యక్రమం అలాగే రౌడీ షీటర్లంటే భయం ఉండి వారు చేస్తున్న అరాచకాలకు, అన్యాయాలకు భయపడుతున్న ప్రజలలో వారిపై ఉన్న భయం పోగొట్టేందుకు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ షీటర్లను నడి రోడ్డుపై నడిపించారు. మదర్ తెరెసా విగ్రహం నుండి లాడ్జీ సెంటర్ మీదుగా ఆయా పోలీస్ స్టేషన్ అధికారుల సమక్షంలో వారిని బహిరంగంగా నడిపించారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా పోలీసు యంత్రాంగం చర్యలు చేపట్టింది. జనసేన పార్టీ రాజమండ్రి సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ జన్మదినాన్ని పురస్కరించుకుని స్థానిక 15వ డివిజన్లో పార్టీ డివిజన్ ఇన్ఛార్జ్ ఇంద్ర ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. అనుశ్రీ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఎంతో ఉత్సాహంగా పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు. దీనిలో భాగంగా అగర్వాల్ ఐ హాస్పిటల్, రేవతి హాస్పిటల్, భాను తేజస్ హాస్పిటల్ సౌజన్యంతో మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. తాడితోట అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి అనుశ్రీ పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. అనుశ్రీతో కేక్ కట్ చేయించి పేదలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైవిడి ప్రసాద్, గుత్తుల బుల్లి, వీరబాబు, రాజేశ్వరి, సింహాద్రి, చక్రవాణి, తలారి సీను, మోహన్, దేశినీడు రాంబాబు తదితరులు పాల్గొన్నారు. మా అధినాయకుడి ఇష్టమైన వెళ్ళి కుటుంబ పెళ్లితోటి చేసుకోవడం చాలా చాలా ఆనందంగా ఉంది.
మొదటిసారిగా రాజ్యాంగ అధినేత అయిన అంబేద్కర్ గారికి దండ వేసి ఈ కార్యక్రమానికి ప్రారంభించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. ముందుగా ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కుమారానికి, అదేవిధంగా రాష్ట్ర ఢిల్లీ నాయకుడు వెంకటేశ్వర గారికి, 17వ వార్డు ఇన్ఛార్జ్ సింగ్ గారికి, అదేవిధంగా మా జిల్లా సెక్రటరీ అయిన వైవీడికి, మా వైస్ ప్రెసిడెంట్ గుల్లేకి, గుత్తుల సత్యనారాయణకి, అదేవిధంగా జనరల్ సెక్రటరీ వీరబాబు గారికి, సెక్రటరీ పని గారికి, రాంబాబు గారికి, అలాగే మా రామకృష్ణ గారికి, అలాగే మన టీడీపీ నాయకులు నాగేశ్వర గారికి, మోహన్ గారికి, అంతేకాదు తలాసీని గారికి. సౌర పలకల ద్వారా సొంతంగా విద్యుత్ను తయారు చేసుకోవడం వల్ల నెలవారీ కరెంటు బిల్లులు గణనీయంగా తగ్గుతాయి అని ఏపీఈపీ డీసీఎల్ ఈఈ బీకే నాయుడు అన్నారు. విశాఖ జీవీఎంసీ 65వ వార్డు విశాఖ నగర్ ఇండోర్ స్టేడియం ఆవరణలో వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహపాత్రుడు అధ్యక్షతన ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సౌర విద్యుత్ అన్నది కాలుష్య రహిత శక్తి వనరు అని, దీనివల్ల గ్రీన్ హౌస్ వాయువులు విడుదల ఉండదని, తద్వారా గ్లోబల్ వార్మింగ్ ను తగ్గించవచ్చన్నారు. తక్కువ నిర్వహణ ఖర్చుతో ఎక్కువ ఉపయోగం ఉంటుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఈ మాధవి, ఏఈలు ఆర్వి రామకృష్ణ, రాజేంద్ర ప్రసాద్, రెడ్డి వాసు, బైపిల్లి గాంధీ, సిఓ వెంకటరత్నం, భాస్కర్ రావు తదితరులు పాల్గొన్నారు. స్థాయికి తీసుకువెళ్తాం. మరి ముఖ్యంగా 65వ వార్డులో అన్ని వార్డుల కంటే హైయెస్ట్ ఈ రోజు సోలార్ ప్యానల్ వేయించడానికి కంకణం కట్టుకుందామని మీ ద్వారా అందరికీ కూడా మాటిస్తూ వచ్చిన డిఏ గారికి కానీ, డిప్యూటీ డిఏ గారికి కానీ, ఏఈలకు కూడా ఖచ్చితంగా మాటిస్తూ ఉన్నాం. ఈ పంగలు అయిపోయిన తర్వాత ప్రతి వీధి కూడా ఇది తెలియజేస్తాం. రిజిస్ట్రేషన్ చేయించి ఏదైతే గవర్నమెంట్ ఇచ్చిన బెనిఫిట్ ని ఖచ్చితంగా ఉపయోగించుకునే విధంగా మా ప్రజలందరికీ కూడా మేము అవగాహన తెలియజేస్తామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ ఉన్నాం. నేను ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అండి, జోన్ 2 ఏపీఈపీడీసీ విశాఖపట్నం. ఇప్పుడు ఇక్కడ మన ఈ వార్డు కార్పొరేటర్ మూర్తి గారు ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మేము పాల్గొని ఈ ప్రజలందరికీ మేము వివరించాము. ఈ సోలార్ చాలా యూజ్ఫుల్ అండి. ఇది 1 కిలోవాట్కి 30,000 సబ్సిడీ, 2 కిలోవాట్లకి 60,000 సబ్సిడీ, 3 కిలోవాట్లకి 78,000 సబ్సిడీ. ఇది కాకుండా బీసీ కన్జ్యూమర్స్ అయితే 78 + 20 98,000 సబ్సిడీ వస్తుంది. అదే ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్స్ అయ్యండి బిలో పవర్టీ లైన్ అయితే 2 కిలోవాట్స్ మేము వాళ్ళ టెర్రస్ పైన పెడతామండి. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేస్తామండి. అది కాంట్రాక్ట్ కూడా ఇచ్చేయడం జరిగింది. వర్క్ కూడా స్టార్ట్ చేస్తాము. ఇది కాకుండా ఎస్సీ ఎస్టీ కన్జ్యూమర్కి వాళ్ళు 200 స్క్వేర్ ఫీట్ మాకు ఇచ్చినందుకు ఒక 200 రూపీస్ రెంట్ కూడా పే చేస్తామండి. తర్వాత ఈచ్ కిలోవాట్కి పర్ డే 4 యూనిట్స్ జనరేట్ అవుతుందండి. ఎవరైనా 3 కిలోవాట్స్ పెట్టుకుంటే 12 యూనిట్స్ పర్ డే జనరేషన్ అవుతుంది. వాళ్ళు వాడుకోక మిగతాదంతా కూడా మా లైన్కి అది ఎక్స్పోర్ట్ అయిపోతుందండి. మేము ఎగ్జిస్టింగ్ మీటర్ తీసేసి ఇది యూని డైరెక్షనల్ మీటర్ అంటాము. యూని డైరెక్షనల్ మీటర్ తీసేసి బై డైరెక్షనల్ మీటర్ పెడతామండి. అంటే రాత్రులేమో మా దగ్గర నుంచి వాడుకుంటారు, పగలేమో మిగిలిన పవర్ ని మాకు ఎక్స్పోర్ట్ చేస్తారండి. సో ఆ విధంగా మీరు ఎవరైతే గతేడేళ్లుగా ప్రెస్ క్లబ్ ఎన్నికలు నిర్వహించకపోవడానికి నిరసిస్తూ జేఏసీ సభ్యులు రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ ఎన్నికలు వెంటనే నిర్వహించాలి అని, అర్హులైన జర్నలిస్టులందరికీ సభ్యత్వ నమోదు చేపట్టాలి అని వారు డిమాండ్ చేశారు. అలాగే గత 7 ఏళ్ల కాలానికి సంబంధించిన ప్రెస్ క్లబ్ ఆర్థిక వ్యవహారాలపై విచారణ జరపాలి అని కోరారు. గణేష్ చౌక్ లోని రాజమండ్రి ప్రెస్ క్లబ్ వద్ద జరిగిన దీక్షలను 32వ వార్డు కార్పొరేటర్ పార్వతీ సుందరం ప్రారంభించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, బీసీ సంక్షేమ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు లబ్దిక్ మల్లేష్ తదితరులు దీక్ష శిబిరాన్ని సందర్శించి మద్దతు తెలిపారు. అతి కొంతమంది వ్యక్తుల ఆలోచన ఈ పరిస్థితి కారణం. ప్రెస్ క్లబ్ బరువు రోడ్డును పడడానికి వాళ్ళు చేసే ఆలోచనలు, దురాఘాతాలు ఈరోజు కొంతమంది జర్నలిస్టులని రోడ్డు మీదకి లాగే వాళ్ళ జీవితాలు కాలరాసే విధంగా వాళ్ళ ఆలోచనలు ఉండడంతో విధులేని పరిస్థితుల్లో జర్నలిస్టులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధాన కారణాలు ఏంటంటే 3 మా జాయింట్ యాక్షన్ కమిటీ, జర్నలిస్టులు జాయింట్ యాక్షన్ కమిటీగా మేము ఏర్పడి గత కొద్ది కాలంగా కలెక్టర్ దగ్గర నుంచి ప్రతి అధికారిని, నగర శాసనసభ్యుల దగ్గర నుంచి రాజకీయ నాయకులందరినీ ప్రతి మనిషిని కలుపుకుంటూ ఏ ఒక్కరిని వదలకుండా అందరికీ మా సమస్యని విన్నవించాం. అయితే పూర్తి స్థాయిలో ఏ ఒక్కరి నుంచి మేము అనుకున్న స్థాయిలో వివరణ రాలేదు. సో ఆఖరి దశకి చేరింది ఈ ఉద్యమం.
ఈరోజు ప్రధానాంశం ఏంటంటే ఎన్నికలు గత 7 సంవత్సరాలుగా లేని ఎన్నికలు ఖచ్చితంగా జరిపించాలి. అర్హులైన జర్నలిస్టులను గుర్తించి వాళ్ళందరికీ ఈ క్లబ్లో సభ్యత్వం ఇవ్వాలి. అలాగే జమా లెక్కలు ఏమీ లేవు, అది ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. దాని మీద ఖచ్చితమైన ఆడిట్ జరిపించి నిగ్గు తేల్చాలి. ఈరోజు మాకు టెంట్ వేసుకునే పరిస్థితి కూడా ఇవ్వలేదు. అది పోలీసు వారు వాళ్ళ పర్సనల్ ఇబ్బందో ఏంటో అన్నది ఆలోచించాలి. అయినప్పటికీ మహిళలు ఉన్నారు, ఇక్కడ కొంతమంది పేషెంట్లు ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ మధ్యాహ్నం ఎండైనా వానైనా మేము ఆగేది లేదు. ఈ పోరాటానికి ఖచ్చితంగా సమస్యకు పరిష్కారం దొరికినప్పుడే ఫుల్ స్టాప్ పెడతాం. ఇది జర్నలిస్ట్ జాయింట్ యాక్షన్ కమిటీ రాజమండ్రి నుంచి. నా పేరు రవికుమార్. నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించడం జరిగింది. అది ప్రజాస్వామిక దేశంలో ఎన్నికలు అనేవి లేకుండా, ప్రజాస్వామ్యం అనేది లేకుండా నిరంకుశత్వంగా కంటిన్యూస్గా ఉండటం అనేది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. మరి దీనికి తక్షణం కూడా నేటి పిల్లలకు తెలుగువారి సంక్రాంతి పండుగ విశిష్టతను, సంస్కృతి సాంప్రదాయాలను తెలియచేయవలసిందిగా అవసరం ఎంతైనా ఉందని పెందుర్తి లిటిల్ ఫ్లవర్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ కరెస్పాండెంట్ KSN రాజు తెలియజేశారు. విశాఖ జిల్లా పెందుర్తిలో ఉన్న లిటిల్ ఫ్లవర్స్ స్కూల్లో సంక్రాంతి సంబరాలు పిల్లలతో ఘనంగా నిర్వహించారు. దీనిలో భాగంగా నర్సరీ నుండి 3వ తరగతి వరకు చదువుతున్న పిల్లలతో గాలిపటాలు తయారు చేయించి ఎగురవేసే కార్యక్రమం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగువారికి అత్యంత ఇష్టమైన మొదటి పండుగ సంక్రాంతి అని, ఈ సంక్రాంతి సందర్భంగా గ్రామాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఎంతో ఘనంగా జరుపుకుంటారని స్కూల్లో ఉపాధ్యాయులు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. పిల్లలకి సంక్రాంతి ఈ లిటిల్ స్కూల్లో ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలు నిర్వహిస్తాం. ఎందుకంటే మన యొక్క సాంప్రదాయాల విలువలు పిల్లలకి తెలియచేయాలని చెప్పే ఉద్దేశంతో ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహిస్తాం. దానికి మీడియా ఎప్పుడు కూడా మాకు సపోర్ట్ ఉంటుంది కాబట్టి ప్రత్యేక అభినందనలు. ఇలాగా ఇది చేద్దామని పిల్లలతో ఒక రోజు చెప్తే అంతా సృజనాత్మకంగా వెలికి తీయడానికి ఉద్దేశంతో చేస్తామండి. నిన్న ఈవినింగ్ చెప్తాం 24 అవర్స్లో వాళ్ళు ఇంట్లో కూర్చొని తయారు చేసి ఉదయానికి తీసుకుని వచ్చారు. ఇదే కాకుండా రకరకాల ఏ విషయంలో ఉన్నా సరే వాళ్ళు నర్సరీ LKG 10th కాదు, ప్రతి పిల్లల్ని వాళ్ళ యొక్క నైపుణ్యతను బయట తీయడానికి మాత్రం ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటాం. ఈ సంవత్సరం ఇంకా ఎక్కువ స్పందన వచ్చినట్టు తల్లిదండ్రులకు ఇంత కోఆపరేట్ చేసిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు, ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరికి అభివందనాలండి. మీడియా పీపుల్కి మరొకసారి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలి అని, పథకం నుండి గాంధీజీ పేరును తొలగించరాదని రాజమండ్రి నగర కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం పేదల ఉపాధి హక్కును హరిస్తోంది అని విమర్శించిన ఆయన ఈ నెల 11న గోకవరం బస్టాండ్లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ఒకరోజు నిరసన రిలే దీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమానికి డీసీసీ మాజీ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షుడు మార్టిన్ లూథర్, కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్మన్ డాక్టర్ వడాయార్ ముఖ్య అతిథులుగా పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బేగ్, మోతా శారద్, దేవత, సుధాకర్, బత్తిన చంద్రరావు, డాక్టర్ రాజశేఖర్, కిషోర్ కుమార్, జైన్, భద్రంధర, మురళీకృష్ణ, ఐ సత్యనారాయణ, సూరిబాబు, హరిబాబు తదితరులు పాల్గొన్నారు. దీంట్లో ముఖ్య ఉద్దేశం, నేను వ్యవసాయ రైతును కాబట్టి చిన్న చిన్న రైతులకి కూలీల చేత పని చేయించుకోలేని పరిస్థితుల్లో ఈ ఉపాధి హామీ పథకం కూలీల చేత గట్లు, కన్నాలు, బోధులు, ఏదైనా చేలో చెత్త గట్ట ఉంటే కలుపు గట్ట తీయించుకునేటువంటి వెసులుబాటు ఆ రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కేటాయించింది. దాన్ని ఈ రోజు వరకు కూడా. రెండోది, ఎక్కువగా ఆరోగ్య శరీరంగా ఉండకాకుండా ముసలోళ్ళు, ముక్కోళ్ళు, మామూలుగా బతకలేనటువంటి వాళ్ళందరూ కూడా ఈ ఉపాధి హామీ పథకంలో పెట్టు వాళ్ళు బ్రతుకు తెరువుగా అని చెప్పేసి కాలయాపన చేయకోకుండా వాళ్ళకి సంవత్సరానికి 100 రోజులు పని చెప్పి ఆ డబ్బులు ఇవ్వటం, ప్రతి సంవత్సరం ప్రతి నెల డబ్బులు ఇవ్వటం, ఆ డబ్బులతోనే వాళ్ళు ఉపాధి తెలుసుకొని రైతుల పనికి వెళ్ళేవారు, గవర్నమెంట్ పనికి వెళ్ళేవారు, ప్రభుత్వం వాళ్ళు కూడా రోడ్డు పక్కన ఉన్న చెట్లు చేమలు కూడా వాళ్ళ చేత చేయించేది. మరి అలాంటి ఉపాధి హామీ పథకాన్ని గాంధీ గారి పేరు పెడతంలో ఈ మోడీ గారికి ఏమొచ్చిందో తెగలు తెలదని ఆ పేరు తప్పించడం అనేది చాలా తప్పు. దాన్ని కొనసాగించాలని కాంగ్రెస్ పార్టీ ఏకగ్రీవ తీర్మానం చేస్తూ ఇక మీదట మోడీ గారు ఇలాంటి తప్పుడు పని చేయకుండా ఉంటారని, ఒకసారి రైతుల విషయంలో ఢిల్లీలో హర్యానా రైతులు, తర్వాత మన పంజాబ్ రైతులు చేసిన దీక్షని
చచ్చినట్టు శిరసా వహించి ఆ చేసిన చట్టాన్ని మళ్ళీ వెనక్కి తెచ్చుకున్నారు. అదేవిధంగా దీన్ని కూడా వెనక్కి తీసుకోవాలని ఈ ఉపాధి హామీ పథకంలో గాంధీ గారి పేరు అలాగే కొనసాగించాలని ఈ సభాముఖంగా తెలియపరుస్తూ మీ అందరికీ తెలియపరుస్తాను. జై కాంగ్రెస్. పాత్రికేయులు కూడా ఇక్కడ అటెండ్ అయిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకం అంటే బీజేపీ గవర్నమెంట్ ఎలా ఉంటుందంటే కాంగ్రెస్ పార్టీని తుడి చేయాలి, వాళ్ళు చేసిన పనులన్నీ కూడా జనం మర్చిపోయేలాగా ఉండాలి అన్న ఒక దురుద్దేశం మీద పెట్టిన పథకం వందేళ్ళు జీ రామ్జీ అని కొత్తగా పేరు పెట్టారండి. ఈ బీజేపీ గవర్నమెంట్కి కాంగ్రెస్ వాళ్ళు తిడతా పనిగా పెట్టుకున్నారు కాబట్టి అలాగే అంబేద్కర్ గారిని సాక్షాత్తు ఒక సెంట్రల్ హోమ్ మినిస్టర్ కించపరిచారండి. అంటే కాంగ్రెస్ పార్టీని భవిష్యత్తులో ఇంకా ముందు తీసుకెళ్లే ఉద్దేశం మీద మేము ప్రయత్నిస్తుంటే పల్నాడు జిల్లా రామాపురం గ్రామంలో 40 మంది పోలీసులతో నిర్వహించిన పోలీస్ కార్డన్ సెర్చ్ కార్యక్రమంలో దస్తావేజులు లేని ద్విచక్ర వాహనాలు 2 ఆటోలను స్వాధీనం చేసుకుని నిషేధిత గంజాయి మత్తు పదార్థాలు ఏమైనా దొరుకుతాయేమోనని ప్రతి ఇంటిని జల్లెడపట్టారు. జిల్లా ఎస్పీ కృష్ణారావు డీఎస్పీ ఆదేశాల మేరకు త్వరలో ఎంపీటీసీ జెడ్పీటీసీ సర్పంచ్ ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఎక్కడా శాంతి భద్రతకు విఘాతం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా కార్డన్ సెర్చ్ నిర్వహించారు. ఈరోజు శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా రామాపురం విలేజ్లో గౌరవనీయులు మా పల్నాడు జిల్లా ఎస్పీ గారు మరియు గురజాల సబ్ డివిజన్ డిఎస్పీ గారి యొక్క ఆదేశాల మేరకు కార్డన్ సెర్చ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామంలో శాంతి భద్రతలను పరిరక్షించడం మరియు ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలకు కానీ చట్ట వ్యతిరేకమైనటువంటి చర్యలకు కానీ పాల్పడితే వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పేసి ముందస్తు హెచ్చరికల్లో భాగంగా ఈ గ్రామంలో కార్డన్ సెర్చ్ నిర్వహించి 34 పత్రాలు లేనటువంటి వాహనాలను సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని ఆయుధాలను గొడ్డళ్ళు, పారలు, పలుగులు కూడా సీజ్ చేసి చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా తెలియజేయండి ఏమనగా గ్రామాల్లో యువత చెడు వ్యసనాలకు బానిసై డ్రగ్స్ మత్తు పదార్థాలకు బానిసయ్యి ఎటువంటి అల్లర్లు సృష్టించినా కానీ వాళ్ళపైన కఠినమైన చర్యలు తీసుకుంటారు. గుంటూరు జిల్లా నగరపాలెం పోలీసులు శుక్రవారం సాయంత్రం 2 వేర్వేరు కేసులలో గంజాయి సేవించేందుకు మరియు విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న 11 మంది వ్యక్తులను అరెస్ట్ చేశారు. ఈ కేసులలో మరికొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉంటుంది అని గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో గంజాయి కేసులకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి కేసులలో ఇప్పటికే అనేక మంది జైలుకు పంపడం జరిగింది అని, గంజాయిపై అవగాహన కల్పించేందుకు ప్రతిరోజు జిల్లాలో 2 సబ్ డివిజన్లలో పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహిస్తూ కాలేజీలు, విద్యా సంస్థల్లో సైతం దీనిపై ఎప్పటికప్పుడు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. నిందితులను పట్టుకున్న సిఐ సత్యనారాయణ, ఎస్ఐ రాంబాబుతో సహా టాస్క్ ఫోర్స్ సిబ్బందిని, స్టేషన్ సిబ్బందిని ఎస్పీ అవార్డులతో అభినందించారు. అందరినీ లోపలికి పంపించడం జరుగుతూ ఉంది. అదే క్రమంలో నగరంపాలెం పోలీస్ స్టేషన్లో నిన్న 2 కేసులు నమోదు అయ్యాయి. క్రైమ్ నెంబర్ 10/25లో 1.2 kgs గాంజా 6 దగ్గర నుంచి సీజ్ చేయడం జరిగింది. దాంట్లో మెయిన్ ముద్దాయి హేమా సాయి చంద్ అలియాస్ చందు, అతను గుమ్మా సాయి అనే అతని దగ్గర నుంచి గంజాయి అమ్మడానికి తీసుకున్నాడు. ఆ గుమ్మా సాయి అనే అతను ఆల్రెడీ వేరే కేసులో గంజాయి కేసులో రిమాండ్లో ఉన్నాడు. ఆ గుమ్మా సాయి అనే అతను ఒడిశా నుంచి గాంజా తీసుకురావడం జరిగింది. నిన్న ఈ హేమా సాయి చంద్ ఈ గాంజా అమ్మేటప్పుడు మన వాళ్ళు రేడ్ చేసి వాళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ కేసులో మొత్తం 8 మంది అక్యూజ్డ్, దాంట్లో 6 అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా 2 అరెస్ట్ చేయాల్సి ఉంది. అదేవిధంగా క్రైమ్ నెంబర్ 10/25 ఈ కేసులో 3.2 kgs గాంజా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో మొత్తం 11 మంది ముద్దాయిలు, దాంట్లో 5 మందిని నిన్న అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో ముద్దాయిలు ఇంతకు ముందు కూడా ఎన్టీపీఎస్ కేసెస్ ఉన్నవాళ్ళు 5 మందిలో A1 పాలెడ్డి సల్మాన్ రాజు, ఇతని మీద ఆల్రెడీ ఎక్సైజ్ పిఎస్లో గాంజా కేసు ఉంది. A2 హేమంత్ రాజు, అతని మీద పెద్దకటాని పిఎస్లో గాంజా కేసు ఉంది. శంకర వంశీకృష్ణ, అతని మీద నగరంపాలెం పోలీస్ స్టేషన్లోనే ఇంతకుముందు గాంజా కేసు ఉంది. రఘురామ్ అనే అతని మీద పట్టవిపురం పిఎస్లో గాంజా కేసు ఉంది. ఈ కేసులో మొత్తం 5 మందిని
అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఇంకా 6 ఈ కేసులో ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. చేస్తున్నారు వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. సో కంటిన్యూస్గా గాంజా ఎవరైతే తీసుకువస్తున్నారు అమ్ముతున్నారు వాళ్ళ మీద మేము రేడ్స్ చేసి వాళ్ళను అరెస్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఆల్మోస్ట్ 210 మెంబర్స్ని మనం లాస్ట్ 3 monthsలో అరెస్ట్ చేయడం జరిగింది. విధంగా 7 మంది ఎవరైతే మళ్ళా ఈ గంజాయి లో పాల్పడుతున్నారు, గంజాయి అమ్ముతున్నారు. వార్తల్లోని ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పిఠాపురంలో 2వ రోజు కొనసాగిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటన. గొల్లప్రోలు హౌసింగ్ కాలనీ వద్ద నిర్మించిన వంతెన పరిశీలన. గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలను యువత దూరంగా ఉండాలి అన్న రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత గుంటూరు జిల్లాలోని కేఎల్యు డ్రీమ్డ్ యూనివర్సిటీలో నిర్వహించిన మీట్ ద స్టూడెంట్ ప్రోగ్రాంకి హాజరు. మహిళలకు పోలీస్ యంత్రాంగం రక్షణగా ఉంటుంది అని వెల్లడి. తూర్పుగోదావరి జిల్లా బీజేపీ కార్యాలయంలో జనతా వారధి మీ సమస్య మా బాధ్యత కార్యక్రమం పాల్గొన్న అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ సోము వీర్రాజు. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.